స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు శ్రావణ పౌర్ణమని రాఖీ పౌర్ణమ అని కూడా అంటున్నారు. అసలు విశిష్టత ఏంటమ్మా దీని గురించి? శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని మనం ఈ రోజున రాఖీ పూర్ణిమ అంటున్నాం. పూర్వం జంధ్యాల పౌర్ణమి అనేవారు. అంటే ఈనాడు ఒకప్పుడు జంధ్యాలు మార్చుకునేవారు. యజ్ఞోపవీతాలు ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి కనుక మధ్యలో అర్ధాంతరంగా మార్చుకునే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అట్లాంటివి కాకుండా ఏ ఇబ్బందులు వచ్చి మధ్యలో మార్చుకునే పరిస్థితులు రాకపోతే సంవత్సరానికి ఒకసారి మార్చుకోవడానికి తగినటువంటి కాలంగా దీన్ని చేస్తారు. పైగా దీన్ని ఉపాకర్మ అని కూడా అంటారు. ఉపాకర్మ చేసే రోజు అని అంటారు. ఉపాకర్మ అంటే అంతకు ముందు ఇప్పుడు దక్షిణాయనం వచ్చేసింది. ఉత్తరాయణంలో ఒడుగులయ్యి అంటే ఉపనయనం అయ్యి ఆ ఒటుగులకి చిన్న జింకతోలు కట్టిన గుచ్చినటువంటి చిన్న జంజం వేస్తారు. ఆ జంజం తీసేసి ఆ జింకతోలు తీసేసి మామూలు జంజం వేయడం ఇప్పుడు మొదలవుతుంది ఈ ఉపాకర్మ రోజున. అంటే అర్థం ఏమిటంటే ఆ చిన్న జంజం అయిపోయింది కదా, ఇప్పుడు పెద్దది వేశారు కదా. ఇప్పటిదాకా అక్షరాభ్యాసం అయ్యింది కానీ ఇంకా అమ్మా నాన్నల దగ్గర ఉన్నాడు. స్కూల్లో అడ్మిషన్ దొరికింది కానీ చదువుకోవడానికి వెళ్ళలే. ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని చదువుకోవడానికి వెడతాడు అనమాట. అది ఆ పెద్ద జంజం వేసుకుని బయలుదేరి పెడతారు. అదే ఆ జింక చర్మం తీసేసినటువంటిది చదువుకి వెళ్ళేటటువంటి రోజులు. అందుకని శ్రావణ మాసంలో తప్పనిసరిగా పూర్ణిమ నాడు చేసేటటువంటి పని ఇది. ఎందుకు అంటే శ్రావణము అంటేనే ఆ శ్రవణ నక్షత్రం ప్రధానంగా కలిగింది కదా. శ్రవణం అంటే వినడం. వినడం అంటే ఒకప్పుడు చదువు అంతా వినడంగానే ఉండేది. ఇప్పుడైతే పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో చదువు అంతా మస్తకంలో ఉండేది. తర్వాత పుస్తకాల్లోకి వచ్చింది, ఆ తర్వాత హస్తాల్లోకి వచ్చింది, ఇప్పుడు వేళ్లల్లోకి వచ్చింది. చదువు అంతా జ్ఞానం అంతా వేళ్ల చివర్లో ఉంది. అంతే, ఫింగర్ టిప్స్ అని చెప్పేయచ్చు అనమాట. ఫింగర్ టిప్స్ అంటే ఒకప్పుడు అలా టకటకా చెప్పారనుకునే వాళ్ళం. ఫింగర్ టిప్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్ కానీ ఫోన్ కానీ తీస్తున్నారేమో అని చెప్పుకోవాలి. కనుక అలా ఉన్నటువంటి దాన్ని విద్యార్థులకి గురువు గారు నోటితో చెప్పేవారు. నోటితో చెప్తే వచ్చేటటువంటి చదివే నిజమైనటువంటి చదువమ్మ, సరిగ్గా వస్తుంది. లేకపోతే ఒక్కొక్క అక్షరాన్ని ఎట్లా ఉచ్చరించాలో ఎట్లా తెలుస్తుంది? అందువల్లే కదా ఇప్పుడు ఉచ్చారణలో ఎంతంత తేడాలు వస్తున్నాయి. చాసాలకి తేడా తెలియటల్లా, శేషాసాలకి తేడా తెలియటం లేదు, దేన్ని ఎక్కడ ఎలా ఉచ్చరించాలో తెలియటం లేదు. తేడాలు వచ్చేస్తున్నాయి కదా. అదే గురుముఖత గనక చదువుకున్నట్టయితే ఈ తేడా లేకుండా దేన్ని ఎక్కడ ఎంత ఉచ్చరించాలో తెలుస్తుంది. అలా వినికిడి వల్ల ఈ వేదం అంతా ముందుకు అలా సాగితే ఆ వినికిడికి ప్రాధాన్యం ఉన్నటువంటి నెల శ్రవణం కనుక ఇప్పటి నుంచి వేదాధ్యయనం ప్రారంభమయ్యేది. తప్పనిసరిగా చాతుర్మాస్యంలోనే వస్తుంది గనక ఈ శ్రావణ మాసం. ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి కానీ ఆషాఢ పూర్ణిమ నాడు కానీ మొదలుపెట్టి చాతుర్మాస్యం చేస్తారు. అప్పుడే 15 రోజులై సరిగ్గా మధ్యలో ఉంటాం. ఇక్కడి నుంచి వేదాధ్యయనానికి ప్రాధాన్యం కలిగినటువంటి రోజులు. అందువల్ల మధ్యలో తేడా రాకుండా ఈ యజ్ఞోపవీతం దాన్ని కొత్త దాన్ని వేసుకుని దానికో విధి ఉంది. యజ్ఞోపవీతం ఎలా మార్చుకోవాలి అనేటటువంటిది పాతదాన్ని తీయడానికి ముందు కొత్తది వేసుకుని దానికో మంత్రం ఉంది. ఆ తర్వాత అప్పుడు పాతదాన్ని తీయడం దానికో మంత్రం ఉంది. అలా ప్రత్యేకంగా చేస్తారు. ఇలాంటి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ రోజున మరి అందరికీ యజ్ఞోపవీతాలు లేవు కదమ్మా. అవునమ్మా, ఉండవు కదా, అందరికీ లేవు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకేం అక్కర్లేదా? వాళ్ళ తెలివితేటలకి వాళ్ళకి రక్షణకి యజ్ఞోపవీతం రక్షించేది. వాళ్ళకేం రక్షణ అక్కర్లేదా? రక్షణ అవసరం లేకుండానే ఉంటారా? అవసరం కదమ్మా కదా. మరి అందుకని రక్ష కడతారు ఈరోజు. రాఖీ ఆ రక్షనే తర్వాత రాఖీ అని హిందీలో మనం అనటం జరిగింది. ఆ రక్ష ఎక్కడ కడతారంటే గ్రామంలో సాధారణంగా దేవాలయాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఒకప్పుడు దేవాలయాలు చాలా గొప్ప వ్యవస్థ అమ్మ. అవన్నీ గ్రామానికి సంబంధించినటువంటి సామూహిక కార్యక్రమాల కేంద్రంగా ఉండేది.
గుళ్ళే విద్యాలయాలు, గుళ్ళే వైద్యాలయాలు, గుళ్ళే ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, ఎవరికన్నా ఏదైనా పరిష్కారాలు కానీ, ఏదైనా సలహాలు కానీ, సూచనలు కానీ అన్నీ అక్కడ దేవాలయం కేంద్రంగా జరుగుతూ ఉండేవి. కనుక దేవాలయంలో ఆ అర్చకుడికి ఇచ్చి అందరూ ఎవరెవరికైతే ఈ యజ్ఞోపేత ధారణ లేదో వాళ్ళందరికీ రక్షణగా ఒక రక్షా బంధనం చేసేవారు. రక్ష కట్టి దేవుడి దగ్గర పెట్టి దాన్ని తీసి కుడి చేతికి కట్టేవాళ్ళు. ఈ రక్షాగంధం కట్టేటప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు నేను నీకు తోడుంటాను, నేను నీకు రక్ష కడుతున్నాను, ఈ రక్ష నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా స్థిరంగా ఉండాలి అనే అర్థం వచ్చేటట్టుగా చెప్పి రక్ష కట్టే పద్ధతి ఉండేది. అదే తర్వాత మనకి రక్షాబంధనంగా వచ్చింది. ఇప్పుడు ఈ రక్షాబంధనం అన్నది మీరు గమనించినట్టయితే చాలా సముదాయాల్లో ఆడ మగ అన్న భేదం లేకుండా అందరూ అందరికీ కడతారు. వీళ్ళు వాళ్ళకే కట్టాలని లేదు. మనకిప్పుడు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వాళ్ళు కట్టుకోవడం అనేటటువంటి ఒక పరిమితమైనటువంటి భావన వచ్చింది. కానీ ఇది అందరూ కట్టుకుంటారు. మీరు చూడండి, చాలా మందికి శ్రావణ పూర్ణిమ మర్నాడు నారింజ రంగులో లేదా కాషాయ రంగులో చిన్న తాడు చేతికి కనపడుతూ ఉంటుంది, ఆడ మగ అన్న సంబంధం లేకుండా. అంటే రక్ష, ఆ రక్ష కట్టడం అన్నది రక్షాబంధనం అన్నది అలా ఏర్పడింది. ఏమైనా కథలు ఉన్నాయమ్మా రాఖీ పౌర్ణమికి సంబంధించి? పురాణాల్లో చాలానే ఉన్నాయమ్మా. చాలా మంది రక్షలు కట్టారు వాళ్ళకి. ఇప్పుడు కుంతీదేవి కట్టింది, వాళ్ళందరూ యుద్ధానికి వెళుతున్నప్పుడు. ద్రౌపది కట్టింది భర్తలు యుద్ధానికి వెళుతున్నప్పుడు. అలాగే శచీదేవి కట్టింది. అలాగే వీళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా అంటే ఇవి పూర్ణిమ నాడు కట్లా వాళ్ళు యుద్ధాలకు వెళుతున్నప్పుడు వాళ్ళకి మేలు కలగాలని రక్ష కట్టారు. ఈ రక్ష కట్టడానికి అక్కచెల్లెళ్ళే కావాలని నియమం ఏం లేదు, ఎవరైనా కట్టచ్చు. ఇప్పుడు మనకు అటువంటి అభిప్రాయం కలిగింది కనుక అటువంటి రక్ష కట్టేటటువంటి పద్ధతి మనకి చాలా చాలా కాలంగా సంప్రదాయంగా వస్తూ ఉందమ్మా. చాలా మంది అట్లా కట్టింది. ఇదో చరిత్రలో అయితే చెప్పుకుంటారు కదా, అలెగ్జాండరు పురుషోత్తముడి కథలో అలెగ్జాండర్ ప్రియురాలు పురుషోత్తముడికి ఈ దేశంలో ఉన్న సంప్రదాయం తెలుసుకుని ఆ రక్ష పంపించి ఏం కావాలంటే అలెగ్జాండర్ని చంపకుండా వదిలిపెట్టమని అడిగిందని, ఆ రకంగా రక్షించబడ్డాడని చెప్తారు. ఇట్లా ఈ రక్షాబంధనం కట్టాక నేను నీకు రక్షణ ఇస్తానని కట్టాక తప్పనిసరిగా వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. అంతే. అది ఎక్కడ అక్కా చెల్లెళ్ళు మనకి మామూలుగా కూడా ఎవరైనా చేయొచ్చు. అమ్మ, ఇప్పుడు మనం రాఖీ కడుతూ ఉంటామా, రాఖీ కట్టేటప్పుడు ఏదైనా ఒక మంత్రం అంటూ ఉందా అలా చెప్తూ కట్టేలాగా? ఉంటుందమ్మా. ఎందుకంటే రక్ష కట్టేటప్పుడు ఊరికే అందంగా ఉండడానికి కట్టింది కాదు కదా, అదొక ప్రయోజనాన్ని ఆశించి కడుతున్నాం కదా, దానికి కడతారనమాట. ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేత్వామపి బధ్నామి రక్షే మాచల మాచల అని. నేను నీకు కడుతున్నాను, నీ రక్షణలో ఎటువంటి తేడా ఉండదు, మాచల కదలికలు ఉండవు అని. ఇప్పుడు బలికి అప్పుడు కట్టినట్టుగాను, అంటే అప్పుడు లక్ష్మీదేవి కట్టి ఆయన నీకేం కావాలంటే భర్తను వదిలిపెట్టమని అడగడం బలి చక్రవర్తికి. ఆ కథ కూడా ఉంది మనకి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.